మీకు తెలియదా డీకే చరిత్ర ఏందో? ఈ జిల్లాని రాష్ట్రాన్ని దోచుకున్న వివరాలు మీకు దగ్గర లేవా? మీరు ప్రధానమంత్రిగా ప్రాంతానికి వచ్చేటప్పుడు ఈ ప్రాంతంలో దొంగలెవరో, గజ దొంగలెవరో, దోపిడీదారులెవరో, దోచుకున్నదెవరో వివరాలు తెలుసుకోవా? వాళ్ళ ఫోటోలు చూడవా అని నేను అడుగుతున్నా. 20 ఏళ్ల నుంచి ఈ జిల్లాలో జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, 3 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎవరినైనా ఈ జిల్లాలో ఏ బిడ్డనైనా, నా శత్రువునైనా, పక్క పార్టీని అడగండి, రేవంత్ రెడ్డి ఎవరికన్నా ఫోన్ చేసిండా? ఎవరినన్నా ₹1 అడిగిండా? ఇవాళ నా ప్రాంతానికి వచ్చి, నా గడ్డ మీదకి వచ్చి, మా అన్నదమ్ముల మధ్యలో నించొని ఇవాళ మా జిల్లాను అవమానించే అవకాశం, అధికారం మీకు ఎవరిచ్చిండ్రు? నరేంద్ర మోడీ గారు. ఇవాళ డీకే అర్ణమ్మ నమ్ముకొని ప్రజల నుంచి వచ్చిన నన్ను, నల్లమల ప్రాంతం నుంచి రైతు బిడ్డగా, ఒక యువకుడిగా, ఏ రాజకీయ నేపథ్యం లేకపోయినా కష్టపడి కింది నుంచి ముఖ్యమంత్రి పదవి వరకు వచ్చిన నన్ను నా జిల్లాకు వచ్చి అవమానిస్తావా? ఇది న్యాయమా? ఇది నీకు ధర్మమా? ఇవాళ సవాలు విసురుతున్న ఈ జిల్లాలో ఎవరినైనా అడగండి, ఏ యువకునైనా కదిలించండి, ఏ ఆడబిడ్డనైనా పలికించండి. డీకేల చరిత్ర ఏందో, మీ రేవంత్ అన్న చరిత్ర ఏందో అడగమను. నరేంద్ర మోడీ షాద్నగర్ అంబేద్కర్ చౌరస్తాలో బ్యాలెట్ బాక్స్ పెట్టండి. ఎవరు అవినీతి పరులో, ఎవరి దోపిడీదారులో, ఎవరు దొంగ సారాయం మీదో, ఎవరు కళ్ళు మీదో, ఎవరు ఇసుక దోచుకున్నారో, ఎవరు మట్టిని దోచుకున్నారో, ఎవరు కంకర కొల్లగొట్టినరో, ఎవరు కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు అడిగినరో, ఎవరు రోడ్ల కాంట్రాక్టులు చేసిండ్రో, ఎవరు రియల్ ఎస్టేట్ వాళ్ళను వసూళ్లు చేసిండ్రో సవాలు చేద్దామా? షాద్నగర్ చౌరస్తాలో ఓటింగ్ పెడదామా? ఒకవేళ ఈ షాద్నగర్ చౌరస్తాలో నాది తప్పని తేలితే నేను అంబేద్కర్ సాక్షిగా ఈ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తా. ఒకవేళ డీకే కుటుంబమే, కేడీ కుటుంబమని దొంగలు, దోపిడీదారులు అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలి. నరేంద్ర మోడీ గారు, మీరేదో ఆశామాష అనుకుంటున్నారు, అల్కగా ఏదైనా అనొచ్చు అనుకుంటున్నారు. ఇది మీ గౌరవానికి మంచిది కాదు, మీ హోదాకి గౌరవం తెచ్చిపెట్టదు. మీరు ఈ దేశ ప్రధానమంత్రి, మీరు మాట్లాడేటప్పుడు, మీరు ఆరోపణ చేసేటప్పుడు చూడండి ఎవరు ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరి చరిత్ర ఏందో కనుక్కోండి. ఇవాళటి వరకు కార్యకర్తల కష్టంతో, కార్యకర్తలు తమ చెమటను తమ రక్తాన్ని చెమటగా మార్చి దారబోసి, వాళ్ళు 3 రంగుల జెండా పోసి భుజాల మీద ఎత్తుకొని ఈ ముఖ్యమంత్రి కుర్చీలో కూసబెట్టిండ్రు. ఇది నా గొప్పతనం కాదు, మా కార్యకర్తల కష్టం అని చెప్పి నేను చెప్తున్నా.